హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ వెజిటబుల్ పిజ్జాని ఇంట్లోనే చాలా క్విక్గా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పిజ్జాని ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1/2 కప్ ఆనియన్స్, అలాగే 1 కప్పు పన్నీర్, అలాగే 1/2 కప్ టమాటోస్, అలాగే 1 కప్ క్యాప్సికమ్. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలుపుకుందాం. కారం మీకు తగినట్టుగా వేసుకోండి, కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే కలర్ కోసం కొంచెం పసుపును కూడా యాడ్ చేద్దాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన వదిలేసేయండి. ఉప్పు కారం బాగా పట్టుకుంటాయి వెజిటబుల్స్కి. ఇలాగా మనం సాస్లు కూడా రెడీ చేసుకుందామండి. ఇది మయోనీస్ సాసు, ఇది వచ్చేసి టమాటో సాసు, ఇది వచ్చేసి పిజ్జా సాస్ అండి. ఇప్పుడు గిన్నెను కూడా ప్రీహీట్ చేసి రెడీగా పెట్టుకుందాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. ఇందులో 1 కప్పు వరకు సాల్ట్ కానీ సన్న ఇసుక కానీ వేయండి. ఇది 1 ఇంచ్ మందం ఉండాలండి, సరిపోతుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ సాల్ట్ ఒకసారి యూజ్ చేసామంటే 4-5 టైమ్స్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంతకుముందు నేను యూజ్ చేశానండి, అందుకే కలర్ కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈలోగా మనం పిజ్జా బేస్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం పిజ్జా బేస్ని రెడీ చేసుకుందాం. నేను మార్కెట్లో నుండి ఇలా రెడీమేడ్ పిజ్జా బేస్ని తీసుకొచ్చుకున్నానండి. ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, చూసారా. దీన్ని మనం ఇంకా హెల్తీగా కూడా చేసుకోవాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. అది రెడీ చేసిన వీడియోని నేను ఒకసారి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మనం దీన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇలాంటి ఒక ప్లేట్ని తీసుకొని ఇందులో పెట్టేసుకుందాం. అలాగే ముందుగా మనం తీసుకున్న ఈ పిజ్జా బేస్ని కూడా ఇలా అప్లై చేసుకుందాం. నాన్న కోరుకుందా
ఇప్పుడు మయోనీస్ సాస్ని కూడా అప్లై చేసుకుందాం. ఇప్పుడు టొమాటో సాస్ని కూడా అప్లై చేసేద్దాం. ఇలాగా చూసారా? ఇప్పుడు ఇలా అప్లై చేశాక ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, వాటిని ఒక్కొక్కటిగా ఇలా ఈవెన్గా ఇలా ఇలా పెట్టేసుకోవాలి. వెజిటేబుల్స్ మన ఇష్టం అండి, మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రెడీమేడ్ పిజ్జా బేస్ తెచ్చుకోవడం వలన చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి పిజ్జా. బయట తినడం కంటే ఇలా ఇంట్లో చేసుకొని తినడం చాలా బెటర్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇంకా చీజ్ని కూడా వేద్దామండి. ఇప్పుడు ఇలాంటి చీజ్ క్యూబ్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి, వీటిని తీసుకొచ్చుకోవాలండి. ఇలా చీజ్ క్యూబ్స్ని ఇలా గ్రేటర్ ఉంటుంది కదండి, దాంతో ఇలా గ్రేట్ చేసేసుకోవాలండి. మొజరెల్లా చీజ్ అని కూడా ఉంటుందండి పిజ్జా కోసం సెపరేట్గా, కానీ దాంతో ఆల్రెడీ ట్రై చేసామండి. దానికంటే నాకు ఎందుకో ఇదే బెటర్ అనిపిస్తుంది. మరి మేము తెచ్చిన బ్రాండ్ మంచిది కాదేమో. మీకు కనుక అదే బెటర్ అనిపిస్తే మీరు దాన్ని ట్రై చేయవచ్చు. చీజ్ అయితే మన ఇష్టం అండి, మనకి ఎంత కావాలంటే అంత, మనం ఎంత ఇష్టపడతామో అంత. పిల్లలకి కాస్త బయట తీసుకొచ్చుకున్న పిజ్జాలకు రావాలంటే కాస్త ఎక్కువ చీజ్ వేస్తే బాగా కనిపిస్తుంది. చూసారా, నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ కనిపించినంత చీజ్ వేసేస్తున్నాను. ఇంకా మా వాడికి బయట పిజ్జా అసలు గుర్తు రాకూడదు. అలా మా వాడంటే మా బాబండి, మళ్ళీ తప్పుగా అనుకోకూడదు. సో ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మనం ప్రీహీట్ చేస్తున్నాం కదండి గిన్నె, అందులో పెట్టేసుకుందాం. సో మొత్తాన్ని పిజ్జాని ఇలా మనం రెడీ చేసేసుకున్నాం.
సో మనం ఇక్కడ ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నాం కదండి గిన్నె. అందులో ఒక బౌల్ని ఇలా బోర్లించేద్దాం. అలాగే ఇక ప్లేట్ని కూడా ఇందులో పెట్టేద్దాం. చాలా జాగ్రత్తగా ప్లేస్ చేయాలండి, గిన్నె బాగా కాలుతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో జస్ట్ 5 to 10 minutesలో కంప్లీట్ అవుతుందండి. ఎందుకంటే పిజ్జా బేస్ మనం ఆల్రెడీ బయట నుండి రెడీమేడ్గా తెచ్చుకున్నాం కాబట్టి 5 to 10 minutes అంతే. ఈలోగా మనం ఇంకో పిజ్జాని కూడా రెడీ పెట్టేసుకుందాం. దానికోసం ముందుగా మళ్ళీ మయోనీస్ సాస్, పిజ్జా సాస్ కంప్లీట్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. మళ్ళీ దీనికైతే నేను సాస్లు తక్కువే తీసుకుంటున్నానండి. ఇది మా పిల్లల కోసం. ట్రై చేసి చూడండి. ఎలాగో పిజ్జా బేస్ రెడీమేడ్గా దొరుకుతుంది కాబట్టి చాలా ఈజీ. ఇంకా వెజిటేబుల్స్ మనకు నచ్చినవి వేసుకోవచ్చు హ్యాపీగా. హెల్తీగా కూడా తినవచ్చు దీన్ని గోధుమ పిండితో కూడా ఈ పిజ్జా బేస్ని రెడీ చేసుకోవచ్చు. చూసారా, ఇంకో పిజ్జా బేస్ కూడా మనం ఆల్రెడీ రెడీ చేసేసుకున్నాం. ఎంత త్వరగా అయిపోయింది చూసారా. ఇప్పుడు చీజ్ కూడా చేసేసుకుందాం. ఇలా మనం ఎన్ని పిజ్జాలైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఫైవ్ మినిట్స్ తర్వాత పిజ్జా రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని పెట్టడం అయితే పెట్టాను, కానీ తీయడం వచ్చేసింది. ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు ఈ పిజ్జాని కట్ చేసుకుందామండి. ఈలోగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిజ్జాని కూడా సేమ్ ఇదే ప్లేస్లోకి తీసేసుకొని ఇందులో జాగ్రత్తగా
మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకుందామండి. ఇలాగ మనం దీన్ని కట్ చేసుకుందాం. ఇలా పిజ్జా కట్టర్ ఉంటుందండి. ఇది లేకపోయినా కానీ చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు. నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి ఇలా పిజ్జా కట్టర్ని తీసుకొచ్చుకున్నాను. మీరు కూడా కావాలంటే తీసుకొచ్చుకోవచ్చు. ఈజీగా దొరుకుతుందండి, మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇంకా తినేయడమే రెడీ అండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. వావ్, చూసారా పిజ్జా. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇది కనుక ఒకసారి ఇంట్లో చేసుకొని తిన్నారంటే మీకు అసలు బయట పిజ్జా అసలు గుర్తు రాదండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.